నమస్కారం ఏపీటీఎస్ 24/7 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్, కేబినెట్ విస్తరణపై చర్చ. అక్కా చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం లేదు, కావాలని ఆ కామెంట్లు చేయలేదు, విచారం వ్యక్తం చేస్తున్న కేటీఆర్. ఏపీలో అన్నా క్యాంటీన్లకు విరాళాలు, ఓ దాత 3 ఎకరాల్లో కిచెన్ ఏర్పాటు, మరికొంతమంది విరాళాలు అందజేత. తెలంగాణకు రెయిన్ అలర్ట్, ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృతంగా ప్రయత్నిస్తున్న రేవంత్ ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ యంగ్ లియూతో నేడు భేటీ కానున్నారు. అధికారిక పర్యటనతో పాటు పార్టీకి సంబంధించిన విషయాలపై కూడా సీఎం రేవంత్ అధిష్టానంతో చర్చించనున్నారు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా, ప్రియాంక తదితరులతో సీఎం భేటీ కానున్నట్లు తెలిసింది. 2 లక్షల రైతు రుణమాఫీ హామీ నిలబెట్టుకున్న నేపథ్యంలో వరంగల్లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తోంది. ఆ సభకు రావాల్సిందిగా రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిసింది. ఇదే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో మంత్రివర్గ విస్తరణ ప్రధాన ఎజెండాగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ మంత్రుల సంఖ్య 18 కాగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకుని 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. 6 బెర్తలు ఖాళీగా ఉండగా వాటి కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. మంత్రులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్సాగర్ రావు, మదన్ మోహన్ రావు, వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితర పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాను పార్టీలో చేరేటప్పుడు మంత్రి హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. కాగా ముద్దిరాజుల నుంచి శ్రీహరి పేరును ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ సభ్యుడు సుదర్శన్ రెడ్డికి ఎక్కువ అవకాశాలున్నాయి. అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి చూస్తే మల్రెడ్డి రంగారెడ్డి రేసులో ఉన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన కామెంట్లను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది. కేటీఆర్ కామెంట్లు తెలంగాణ మహిళలను అగౌరవపరిచేలా, కించపరిచేలా ఉన్నాయని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద ట్వీట్ చేశారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ సైతం ఆయన కామెంట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తాను చేసిన కామెంట్లపై వివరణ ఇచ్చారు. కావాలని తాను మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పారు. అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని ట్వీట్ చేశారు. అవి యథాలాపంగా చేసిన కామెంట్లని, వాటి వల్ల వారు మనస్తాపం చెందితే తాను విచారం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరిమణులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఆ బస్సు అన్నం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, బస్సులో అల్లం వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు. మాకేదో తెలియకపాయ పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మేము తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు, బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేమెందుకు అద్దంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేమెందుకు అద్దంటాం? ఏమంటారు చేయండి. క్రమశిక్షణగా బస్సులలో ప్రయాణం చేయండి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్సులు చేసుకోనియండి అంటే ఆ పదము అనేది నీ నోటికి ఎట్లా వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను. పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్ గా మహిళలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నావు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం? మీ ఇంట్లో కూడా ఆడపడుచు ఉంది కదా, మీ ఆడపడుచులు అందరూ బ్రేక్ డాన్సులే చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు? ఇట్లాంటి మాటలు తగవు. వెంటనే బేషరతుగా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హెచ్చరిక చేస్తా. తెలంగాణ ప్రభుత్వం మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు ప్రత్యేకంగా పోలీసులు ఓ వింగును సైతం ఏర్పాటు చేశారు. ఇక ప్రధానంగా విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు విరివిగా దొరుకుతున్నాయి. తాత్కాలిక ఆనందాల కోసం విద్యార్థులు తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తెలంగాణలోని కాలేజీలు, యూనివర్సిటీలో విద్యార్థులు డ్రగ్స్ తో పట్టుబడితే వారి కాలేజ్ అడ్మిషన్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటేనే స్టూడెంట్స్ డ్రగ్స్ జోలికి వెళ్లాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ నివారణపై రాష్ట్ర డీజీపీ, విద్యాశాఖ అధికారులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు త్వరలోనే సమావేశం కానున్నారు. ఈ భేటీలో డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే విద్యార్థులు అడ్మిషన్లు రద్దు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఏపీలో అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ముందుగా స్వాతంత్ర దినోత్సవం రోజు గుడివాడలో అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 99 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. అయితే అన్నా క్యాంటీన్లకు ఎంతో మంది దాతలు విరాళాలు ప్రకటిస్తున్నారు. తమకు తోచినంత సాయం అందిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం కూడా అన్నా క్యాంటీన్లకు విరాళాలు ప్రకటించొచ్చని తెలిపింది. ప్రత్యేకంగా అకౌంట్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఏలూరు జిల్లాకు చెందిన ఓ దాత అన్నా క్యాంటీన్ కోసం పెద్ద మనసు చాటుకున్నారు. మద్దిపాటి లక్ష్మీనారాయణ చౌదరి మెమోరియల్ ట్రస్ట్ అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. ఏలూరు జిల్లా దెందులూరులో ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 ఎకరాల్లో నిర్మించిన ఆధునిక కిచెన్, వంట పరికరాలు, 3 రవాణా వాహనాలను ట్రస్ట్ సమకూర్చింది. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ రమేష్, హాస్పిటల్ చైర్మన్ మద్దిపాటి సీతారాం మోహన్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి SSLV-D3ని విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా 175 కిలోల EOS-08 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహం కీలక సమాచారాన్ని పంపిస్తుంది. ప్రకృతి విపత్తులతో పాటు అగ్నిపర్వతాలను కూడా ఈ శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. మొత్తం 17 నిమిషాల పాటు రాకెట్ ప్రయోగం కొనసాగింది. EOS శాటిలైట్ను UR రావు శాటిలైట్ సెంటర్లో అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్లో చిత్రాలు తీస్తుంది. ఈ శాటిలైట్ పంపించే సమాచారం విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు పనిచేస్తుంది. సదాశివపేట పట్టణంలో బసవసేన సదన్ ఫంక్షన్ హాల్లో కార్మిక పోరాట సమితి ఆధ్వర్యంలో TGIC చైర్మన్ తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డికి కార్మిక పోరాట సమితి అధ్యక్షులు కొత్తకోళ్ల చంద్రశేఖర్, MRF కార్మికుల సమక్షంలో సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు ఎల్లవేళలా జగ్గారెడ్డి మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సత్యనారాయణ, రామిరెడ్డి, కందికృష్ణ, పట్నం సుభేష్, పిల్లోడి విశ్వనాథం, అరుణ్, చిరు, నాగరాజు, కుండు రవి, శంకర్ గౌడ్, వాజిద్, లతీఫ్, కోన సంతోష్, శోభ, కాంగ్రెస్ నాయకులు మరియు MRF KPS కార్యవర్గం కార్మికులు పాల్గొని ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముందు వచ్చి జాయిన్ తమ్ముడు విష్ణువర్ధన్ గారు, ఎందుకంటే మంచి చెడు అనేది తెలుసుకున్నాకనే మనం అదే పాటలో ఉన్నారు. ఇప్పుడు 2 పాటలు మీ అందరికీ అర్థమైంది. కాబట్టి ముందు కూడా ఆ నాయకత్వం మనకి పొందడం వాటికి చాలా సంతోషిస్తున్నాం. అలాగే నాయకుడు సత్యనారాయణకి, కౌన్సిలర్లకి, మార్కెట్ చైర్మన్, డైరెక్టర్స్కి, మిగతా కార్మిక సోదరులందరూ కూడా పేరు నమస్కరిస్తూ ముఖ్యంగా నన్ను ఇంత మంచిగా సన్మానిస్తున్న మీ అందరికీ కార్మిక సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నేను తెలుసు, మరి జగ్గారెడ్డి గారు కూడా తెలుసు. పోరాటంలో చేస్తున్న మీరందరూ కూడా వస్తున్నాను. నాకు తెలిసి మీ అందరి కష్టాలు మరి 2 సార్లు కూడా మోసపోయినాం. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తిరుమల శ్రీవారి దర్శనార్థం గురువారం తిరుపతికి ఇచ్చేశారు. ఈ సందర్భంగా అలిపిరి వద్ద ఆయనకు ఘనస్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు చల్లి మధుసూదన్, సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథులు స్వాగతం పలికి ఆయన్ను సత్కరించారు. ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన పట్ల కులమతాలకు అతీతంగా ఆకర్షితులవుతున్నారని చెప్పారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను నాయకులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు కొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు చంద్రబాబు యాదవ్, దీపక్ యాదవ్, జయంత్ కుమార్, కిరణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎట్లా అంటే ఎట్లా పెద్దోళ్ళు అది అట్లుంటుంది ఉంటుంది వ్యాపారం అన్నట్టు. కుప్పం రైల్వే గేట్ నుండి చెరువు కట్ట వరకు నిరసన ర్యాలీ చేపట్టారు డాక్టర్లు. వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ల భద్రతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం IMT ప్రెసిడెంట్ మంజునాథ్, డాక్టర్ సురేష్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గౌతమి. నేను PES విశ్వవిద్యాలయంలో ఒక ఇంటర్న్ గా పనిచేస్తున్నాను. ఈ నెల 9వ తేదీన కలకత్తాలో మనందరికీ తెలిసిన విధంగా ఒక మహిళ అతి దారుణమైన విధంగా సెక్షువల్లీ అసాల్ట్ చేయబడి
చంపబడింది. దీనికి విరుద్ధంగా మేము పిఈఎస్ విద్యార్థులం అందరము నిరసన చేపట్టాలని ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. మాకు వెంటనే అత్యవసరంగా వి వాంట్ జస్టిస్, మాకు న్యాయం జరగాలి, లేకపోతే మేము ఈ నిరసనని ఎటువంటి పరిస్థితుల్లో ఆపము అని తెలియజేసుకుంటున్నాము. పట్టణంలో మన కాలేజ్ లో ఎక్కడే జరగచ్చు, ఇంకెక్కడైనా జరగచ్చు. ఈ దేశంలో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఏనాడైతే ప్రతి మహిళ అర్ధరాత్రి ఏ బెంకు ఏ భయము లేకుండా ఒంటరిగా తిరగగలుగుతుందో ఆ రోజే మనకి నిజమైన స్వాతంత్రం, ఆ రోజే మేము స్వాతంత్రం జరుపుకుంటాం. అంతవరకు మేము ఈ నిరసనని ఆపేదే లేదు. మా ఐఎంఏ ప్రెసిడెంట్ని, మా ఐఎంఏ తరపున మేము ఈ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము. ఈరోజు గత 9వ తేదీ ఈ నెల మీకు అందరికీ తెలిసిందే, కోల్కతాలో ఒక మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపబడింది. అసలే ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్లు చేరికే భయపడుతున్నారు. ఇలాంటి సందర్భాలు అయితే లేడీస్ అందరూ అసలు మెడిసిన్ తీసుకోవాలా లేదా అనే పరిస్థితి ఫ్యూచర్లో ఎదురవుతుంది. ఇలాంటి అన్ని సన్నివేశాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటూ మంచి యాక్ట్ని తేవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే 2022లో ఒక చట్టం తేవడం జరిగింది, కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేయమనగా డాక్టర్స్ తరఫున కానీ కుప్పం పిఎస్ ఐఎంఏ తరఫున కానీ ఈ చట్టాన్ని అమలు చేసి ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని మనవి చేసుకున్నాను. ఈ సంఘటనకి నిరసనగా మేమందరూ ఈరోజు రోడ్ ఎక్కాల్సి వచ్చింది. దయచేసి అందరూ మాకు జస్టిస్ చేయాలని కోరుకుంటున్నాం. కుప్పంలో నూతన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్, కడా పీడి వికాస్ మర్మత్, మునిరత్నం, సురేష్ బాబు అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. పేద ప్రజలకు అన్నం పెట్టడమే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు. ఎంతో మంది ప్రజల ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో 3 పూట్ల అన్నం పెడతాం జరుగుతుందన్నారు. అన్నా క్యాంటీన్లో రోజుకు 1200 మందికి అన్నం పెడతామన్నారు. నేడు కుప్పంలో నూతనంగా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉచితంగా అన్నం పెట్టడం జరుగుతుందన్నారు. డోనర్లు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్లకు డొనేషన్లు అందజేస్తున్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడకూడదని అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. అన్నం పెట్టేవారు దేవుడితో సమానం. పేదల ఆకలి తీర్చేవారిని ఎప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్లపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. నిర్విరామంగా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా అన్నా క్యాంటీన్లు నడవాలని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోటి రూపాయలు విరాళం అందించారని తెలిపారు. ओम ध्रुवंदे राजवर्णा ध्रुवंदे वा बृहस्पतेः ध्रुवंद इन्द्रश्चक्षरस्वन्धारयतां ध्रुवं तदेव लक्ष्मीधरं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते वन्दे स्वामी अयं मुहूर्तस्वः कुडिकालो పెట్టండి अयं मुहूर्तस्वः इष्टनगुण्यन्त मुहूर्तवस्तु सुप्रदे क्रीडामस्त तदेव लक्ष्मी. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ లాంటి వాతావరణం. వరలక్ష్మి వ్రతం ఒక పండగ అయితే అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాల్లో ప్రారంభించడం ద్వారా మరొక పేద ప్రజల్లో మరొక పండగకి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు తెరదీయటం జరిగింది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 16వ తారీఖు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా ఏదైతే గత ప్రభుత్వంలో మూసివేసిన ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు ఓపెన్ చేసి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన తర్వాత పేదవాళ్ళకి కష్టం చూసి పట్టెడు అన్నం పెట్టలేని ప్రభుత్వం ఎందుకు అని చెప్పి 2 రూపాయలకే కిలో బియ్యం ప్రారంభించి ఎంతోమంది పేదల ఆకలి తీర్చిన ఘనత నందమూరి తారక రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. అదే స్ఫూర్తితో ఈరోజు ఎంతోమంది పేదలు పెరిగిన నిత్యావసర ధరలు కావచ్చు వీటన్నిటికీ ఇబ్బందులు పడుతూ ఉదయాన్నే ఇంటి దగ్గర చేసుకోవడానికి కూడా వసతి లేనటువంటి పరిస్థితుల్లో పనులకు కానీ కూలీలకు కానీ లేకపోతే ఉద్యోగాలకు కానీ
చిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాలకు వెళ్ళేవారో వాళ్ళందరి కోసం ఈరోజు అన్నా క్యాంటీన్ని ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా మాట ఇచ్చామో మా ప్రభుత్వం ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకే పేద ప్రజలకు ఈరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ని నేను, కడా పీడీ గారు, అట్లాగే పిఎస్ మురత్నం గారు, డాక్టర్ సురేష్ గారు, ఇతర కౌన్సిలర్సు, మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు అందరూ, కుప్పం పట్టణ ప్రజలు అందరూ వచ్చి ప్రారంభించడం జరిగింది. నమస్కారం. అన్నం పెట్టేవాడు దేవుడితో సమానం. ఆకలితో ఉన్నవాడికి 10 రూపాయలు ఇచ్చేదానికంటే కూడా ఆకలి తీర్చేంత వరకు అన్నం పెడితే జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ కాన్సెప్ట్తో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి కేవలం 5 రూపాయలకే టిఫిన్, భోజనము, రాత్రిపూట భోజనం పెట్టడం మనం చూసాము. గత 5 సంవత్సరాలుగా కావాలని కక్ష కట్టి పేదవాడి ఆకలి తీర్చున్న అన్నా క్యాంటీన్ మీద కక్ష కట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా కుప్పంలో అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్న పిఎంకే రవిచంద్రబాబు గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన మీద, దానికి సహకరించిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రజల మీద దౌర్జన్యం చేసి అప్పట్లో విధ్వంసులు సృష్టించింది కూడా మీ అందరికీ తెలిసినాయి. చేసిన పాపానికి ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడమే కాకుండా ప్రత్యేకంగా కుప్పంలో ఓపెన్ చేసి ఈరోజు ఉదయం పూట 400 మందికి ఉచితంగా టిఫిన్ పెట్టారు. మధ్యాహ్నము, రాత్రి కూడా 400 మంది పెడతారు. ఈ విధంగా నిర్విరామంగా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఎప్పటికీ రన్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు 1 కోటి రూపాయల దాకా విరాళం ఇచ్చినందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా ఎవరైతే దాతలు రవిచంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ని నిర్విరామంగా నిర్వహించారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి ముఖ్య కారణమైన కంచెల శ్రీకాంత్ గారు, పిఎస్ మురత్నం గారు, మనోహర్ గారు, అదేవిధంగా మన పీడీ వికాస్ మర్మట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇతర తెలుగుదేశం నాయకులందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఎమ్మెల్సీ గారు మీ అందరితో అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఎమ్మెల్సీ గారు మీ అందరితో చాలా వివరంగా మాట్లాడారు విషయస్. టుడే స్టేట్ వైడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెరీ యూనిక్ కాన్సెప్ట్ ఆఫ్ అన్నా క్యాంటీన్ సో స్టార్టెడ్ లాంగ్ బ్యాక్. టుడే మళ్ళీ ఒకసారి ఇంకా స్ట్రాంగ్లీ రివైవ్ చేయడం జరిగింది. ఈరోజు 16th ఆగస్ట్, నిన్న ఇండిపెండెన్స్ డేలో అది ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, ఎట్ ది హైయర్ లెవెల్ అంటే అది ఇనాగ్రేషన్ అని చెప్పడం జరిగింది, రెడీ చేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ టైం ఫర్ ఆల్ ది పీపుల్ మనమంటే భోజనం కూడా ఇవ్వడానికి స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ డే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. అండ్ ఇది కాన్సెప్ట్ అంటే దిస్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ensuring that there is no hunger that is there in the area. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో కూడా ఫస్ట్ గోల్ అంటే ఇది జీరో హంగర్. సో ఈ ప్రోగ్రామ్తో అంటే 100% ఎవ్రీబడి విల్ బీ హ్యావింగ్ ఫుడ్ ఎవ్రీ డే, నో మ్యాటర్ వాట్. వాళ్ళకి పని చేయడానికి వచ్చారు, ఒక పర్సన్ అంటే దూరం శాంతిపురం ఇక్కడ వచ్చారు, పని చేస్తున్నారు, భోజనం మర్చిపోయారు సరే అన్నా కంటే వస్తే. ఒక పర్సన్ అంటే ఇక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు, భోజనం వెళ్ళడానికి అంటే కష్టం ఉంది, పని ఎక్కువ ఉంది అంటే సరే పక్కన అన్న క్యాంటీన్. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్లో ఈ క్యాంటీన్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఇట్ విల్ ఇంక్రీజ్ ద వర్క్ ఎఫిషియన్సీ ఆల్సో, ఇట్ విల్ ఇంక్రీజ్ ది రేట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆల్సో, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో అది కూడా అంటే పర్సనలీ వీ హ్యావ్ టేస్టెడ్ అలాంగ్ విత్ మునిరత్నం గారు, సురేష్ గారు అండ్ డెఫినెట్లీ మీ అండ్ ఎమ్మెల్సీ గారు అండ్ ఆల్ పీపుల్ ఆల్సో. ముందు సర్వ్ చేసాము, తర్వాత తిన్నాము అండ్ వీ హ్యావ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ క్యాంటీన్ అండ్ 100% ఇట్ విల్ బీ maintained properly because it is in the municipality and I will be also continuously supervising it. So all the best to everybody. Congratulations to the people of Kuppam. Thank you. పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమం
ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ కూడా అధిగమించి ఈరోజు ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. మీకు అందరికీ తెలుసు, కుప్పంలో అన్నా క్యాంటీన్ రన్ చేయడానికి మేమందరం కూడా అనేక ప్రాంతాలు తిరిగి ఈ గత 3 సంవత్సరాలుగా మన గౌరవనీయులు పిఎంకే రవిచంద్రబాబు ఆధ్వర్యంలో 3 సంవత్సరాలు ఉచితంగా అన్నా క్యాంటీన్ ప్రభుత్వం నడిపేంత వరకు ఇక్కడున్నటువంటి ప్రజలు, దాతలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కలిసి చాలా సక్సెస్ఫుల్గా 3 సంవత్సరాలు రన్ చేశాం. వైసీపీ వాళ్ళు మీకు అందరికీ తెలుసు, అది చాలా దురదృష్టం. వాళ్ళు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ షెడ్ను కూడా పగలు కొట్టడం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే వచ్చి దానికి నిరసన తెలియజేయడం, అప్పుడే ఆయన శపథం చేయడం, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు అద్భుతమైనటువంటి ఒక లేటెస్ట్గా ఉన్న చాలా చక్కని భవనాన్ని కూడా నిర్మించి ఇటు మన బస్టాండు పక్కనే మనకు బస్టాండు, పార్కు ఇవన్నీ ఉంది. ఒక మంచి ప్రదేశంలో చాలా అద్భుతమైన పద్ధతిలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా గొప్ప విశేషమని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కుప్పం ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకుని కేరళ తీరం వెంబడి వ్యాపించిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఏబీ బులెటిన్ విశేషం. నమస్కారం.